రోజుల పాటు తెలంగాణ మొత్తం గిట్నే యాత్ర చేసిన 1600 కిలోమీటర్లు చేసిన నా మీద 100 కేసులు పెట్టిండు కేసీఆర్ సార్ 2 సార్లు జైలుకి పంపిండు మా కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి కెట్టారు ఈ ప్రాంతంలో సిరిసిల్లలో అయితే ఇక మొత్తం రాచరిక పాలనే కేసీఆర్ కుటుంబం సిరిసిల్లకు వస్తుందంటే మా కార్యకర్తలను 2 రోజుల పాటు గృహ నిర్బంధమే అరెస్ట్ తీసుకుపోయి కొట్టిరు జైలుకి పంపిరు మా కార్యకర్తలను ఇప్పుడు పంపమనియా ఇప్పుడు పంపమని మొత్తం చరిత్ర తీస్తే వీళ్ళందరిది కూడా ఈ కేసీఆర్ కొడుకొచ్చి ఈడ నా మీద ఎట్లా మాట్లాడతాడంటే ఎంత హేళన చేసుకుంటా మాట్లాడు అహంకారం కండ కవరం తలకాకి ఎక్కింది బాగా పైసలు సంపాదించు అయ్యా అసలు కేసీఆర్ లేకుంటే కేటీఆర్ తెలుసా మీకు తెలుసాక ఆయన బతికేది చెప్పరాదు నాకు అమెరికాలో అక్కడిక్కడ పనిచేసిన బతుకునేది ఇవాళ కోట్ల రూపాయలు మీ అయ్య పేరు చెప్పుకొని సంపాదించి 1000 కోట్లు సంపాదించి నువ్వు ఉద్యమం నడిచడం వచ్చి జై తెలంగాణ అని చెప్పి ఫోటోలు దిగి కంకులు కాల్చకాడ ఫోటో దిగినవు దోశలు వేసకాడ ఫోటో దిగినవు బోలు దూమకాడ ఫోటో దిగినవు ఛాయ హోటల్ పోయి ఫోటో దిగినవు ఆడ గిట్ల మంది ఉంటే మధ్యలో పోయి జెండా పెడతాడు అయిపోయి ఓట్లేసి ఎమ్మెల్యే అయినా కదా మరి సిరిసిల్లలో ఎంతమంది తెలంగాణ కోసం కొట్లాడారు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే వాళ్ళకి ఎవరికైనా మళ్ళీ కేసీఆర్ కుటుంబమే ఇలా ఆయన చిన్న మన ఆయన పేరు చెప్పుకుని ఎన్నికలు రాలేక నేను మా నాయన తెలుసా మీకు మా నాయన పేరు చెప్పినా మా నాయన గవర్నమెంట్ టీచరు నేను మా నాయన పేరు చెప్పి ఎలక్షన్ రాజకీయాలు రాలే మా అమ్మ పేరు చెప్పి రాజకీయాలు రాలే మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే ఎట్లొచ్చినా కిందికెళ్లి కొట్లాడి లాటి దెబ్బలు తిని జైల్లోకి పోయి కేసులు భరించి అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి చచ్చిపోయేదాకా పైదాకా పోయి కింది దాకా వచ్చి ఇవాళ ప్రజల కోసం కొట్లాడి నేను ఎంపీనైనా నీ బతుకు ఎప్పుడు నీ చరిత్ర చెప్పు నువ్వు ఎమ్మెల్యే కాకముందు మీ అయ్య పేరు రాకముందు తెలంగాణ ఉద్యమం రాకముందు నీ చరిత్ర ఏంది నిన్నెవరు దేకిండు నీకు ఎవరు నా అసలు అనామకం నువ్వు ఎవరో తెలియదు ఇవాళ నన్ను తిరుగుతుంటే ఇవాళ ఎట్లా పరిస్థితి ఒక్కసారి చెప్పురక కాబట్టి మళ్ళా మాయమాట చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తారక మీకు మోడీ గారు ఆదుకున్నాడు మోడీ గారు మీ గురించి ఆలోచిస్తున్నాడు మోడీ గారు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అటువంటి పేదోడు మోడీ మళ్ళా ప్రధానమంత్రి కావాలన్నా లేకపోతే ఇంకెవరు కావాలో ఒక్కసారి మోడీ కాకుండా ఇంకెవరు కావాలి ఎవరు కావాలి గట్టి చెప్పవా మోడీ కావాలి కదా పక్క కావాలి కదా పక్క ఓటు గుద్దుతారు కదా గట్టి గుద్ద మిషన్ ఖరాబ్ అవుతుంది మెల్లం గుద్దుది అన్ని ఇస్తుంది కదా అన్ని చేస్తుంది కదా మళ్ళా మోడీ ఓటేస్తారు కదా మళ్ళా వాళ్ళు వీళ్ళు వచ్చని చెప్తే వింటారా ఇప్పుడు మా శ్రీధర్రావు ఏమంటాడు అన్నకి తంగల పిల్లకి ఇంత కొట్టాడుతున్నాం కాదనే తంగల పిల్లల కోసం జైల్లో పోతే మీకు కేసులే కానీ మనకు ఓటేస్తలేరు ఎందుకు కొట్టాడాలి వీళ్ళ కోసం అంటారు మేము కొట్టాడకుంటే మిమ్మల్ని పడుచుకుంటాం రానా కొట్లాడి మేమే కదా డౌట్ ఏమన్నా నేత కొట్లాడినా కదా చూసిరు కదా మరి ఓట్లు ఎవరికి ఆడక మరి ఎందుకు ఎత్తలేరక్క వేస్తారు కదా ఇప్పుడు తెలంగాణ మొత్తం మారిపోయింది అబ్బా మేము పొరపాటు చేసినాం మొన్న బీజేపీ పూర్తి కేయకుండా చేతికెత్తే వాళ్ళు బస్ మాస్టర్ అసలకే మా నెత్తిన చేయబెట్టరు మా బతుకులు ఇంకా నాశనం చేస్తారు ఇక ఇయ్యద్దిగా 6 గ్యారెంటీలు అమలు చేస్తేనే చూస్తామని చెప్పి అంటున్నారు పక్కా చేస్తారు బీజేపీకి ధైర్యంగా వచ్చాక జై శ్రీరామ్ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జై శ్రీరామ్